హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు యాదవ్ అసిల్ నాటుకోడి ఫామ్. ఈరోజే ఈ కోడి పిల్లలు తీసింది బయటికి. ఇంకా 2 కోళ్ళు పొదిగేస్తే 10 గుడ్లు పెట్టినా. ఒక్కొక్కదానికి 15 పిల్లలు బయటికి వెళ్ళినాయి, రెండింటికి కలిపి. ఇంకా బ్యాలెన్స్గా గుడ్లు నుండి ఒక 6, ఇంకా 3 కోళ్ళు వేసిన టోటల్గా. అయితే ఒక కోడి 3 పిల్లలు తీసింది. ఇంకా మిగతా ఒక 5 గుడ్లు అట్లే ఉంచేసింది. అది ఆ 3 పిల్లలు కూడా ఇంకా తొక్కేసింది, వెయిట్ ఎక్కువ ఉంది అది. దాన్ని తీసి బయట పడేసిన ఇక కోడిని, అంటే బయట ఇంకా పొదుగు తీసేసిన దాన్ని. ఇంకా తీసేసి మిగతా గుడ్లు వీటికి వేసిన ఉంటాయి. ఆ 5 గుడ్లు ఈ 2 కోళ్ళకి వేసిన ఉంటాయి. ఈ 2 కోళ్ళ నుంచి ఇప్పుడు మొత్తం 15 పిల్లలు వెళ్ళినాయి. ఇంకా గుడ్లు ఉన్నాయి, ఇంకొక 9-10 గుడ్లు ఉన్నాయి. వేరే కోడికి వేసి, ఒక కోడికి వేసి ఈ ఒక్క కోడిని బయటికి పెట్టేసిన. ఇప్పుడు ఈ పిల్లల జతకి 15 పిల్లలు ఉన్నాయి ఇప్పుడు. ఇవి వచ్చి దీంట్లో మన ప్యూర్ అసీల్, ఇంకా మన ఊరుకోళ్ళు అంటాం కదా, అవి మిక్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో. ఎగ్స్ మిగతా అన్ని కోళ్ళు ఉన్నాయి నా దగ్గర. పందెం కోళ్ళు, ఊరుకోళ్ళు కలిపి ఉన్నాయి. వాటన్ని ఎగ్స్ మిక్స్ వచ్చినుండే, అయితే అన్నీ కలిపి పొదిగేసినట్టు ఇప్పుడు దీంట్లో మిక్స్ ఉన్నాయి. చూడొచ్చు పిల్లలు. కొన్ని నిన్న వెళ్ళినాయి, కొన్ని ఈరోజు వెళ్ళినాయి. ఇవి కొన్ని నిన్న మధ్యాహ్నానికే వెళ్ళినాయి, కొన్ని ఈరోజు నైట్లో వెళ్ళినట్టున్నాయి పొద్దున వరకు. మొత్తం 15 ఉన్నాయి పిల్లలు. ఈ 15ని ఈ యొక్క కోడికి వేసేసిన. ఇప్పుడు ఇంకో కోడి ఆ గుడ్ల పైన పెట్టేసిన. మేబీ అది రేపటి వరకు తీస్తే తీయొచ్చు, డౌటే. ఇంకల్లా వెళ్తే కూడా ఒక 2-3 వెళ్తుండొచ్చు. ఈ పిల్లలు కావాలంటే అమ్మేస్తాను నేను ఇప్పుడు. ఇవి ఒక్క చిక్కు వచ్చి 60 రూపీస్కి ఒక చిక్ ఇస్తాయి ఇవి ఇప్పుడు. ఇవి కావాలంటే ఎవరికైనా 15 ఉన్నాయి ఇవి. ఇంకా మేబీ వస్తే ఇంకా 2-3 రావచ్చు. అంటే దీంట్లో మెయిన్గా మీకు ఊరుకోడి పిల్లలు ప్లస్ జాతి కోడి పిల్లలు 2 కలిపి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడైతే 60 రూపీస్కి ఒకటి ఇస్తాను. ఇవైతే ఎవరైనా కావాలంటే ఇచ్చేస్తాను ఇవి. ఇంకా అట్లాగే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఎలుకలు ఉంటున్నాయి అనమాట. ఎలుకలు ఎత్తుకపోతున్నాయి, ఇంకా కోళ్ళు పొడుచుకుంటున్నాయి బాగా. పెద్ద కోళ్ళు ఉన్నాయి, అవన్నీ వీటిని ఒడుస్తున్నాయని చెప్పి ఇక్కడ షెడ్లో తీసుకొచ్చి ఇక్కడ మెష్ చేసి రౌండ్గా ఒకటి దాంట్లో పెడుతున్నాయి ఇప్పుడు. ఇవి ఒక 2 డేస్ ఈ కోడిని పెడతాయి ఇక్కడ వీటి జతకి. 2-3 డేస్ ఇంకా లైట్ అయితే ఉంది ఎట్లాగో. 2-3 డేస్ ఈ తల్లిని పెట్టేసి ఆ తర్వాత ఏం చేస్తా, ఈ తల్లి ఉంది కదా, ఈ తల్లి అనేది తీసేస్తాను. ఇంకా అప్పుడు ఇది బయట వేసేస్తే తల్లి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎగ్స్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఒక 15-20 డేస్ అట్లా ఆగి తల్లి. అట్లయితే ఏమవుతుందంటే మనకి తొందరగా ఎగ్స్ వస్తాయి, పిల్లలు కూడా ఎక్కువ అవుతాయి మన దగ్గర. ఇంకా ఇవి ఇట్లనే ఫీడ్ పెట్టి పెంచేస్తాం కొద్ది రోజులు, తర్వాత వదిలిపెట్టేస్తాం వీటిని. ఒక 2 మంత్స్ ఫీడ్ పెట్టి పెడతాం వీటిని ఇట్లనే. స్టార్టర్ పెట్టి 2 మంత్స్ వరకు పిల్లల్ని. ఆ తర్వాత మొత్తం ఫ్రీ రేంజ్లో బయటికి కంప్లీట్గా వదిలేస్తాం అప్పుడు. ఇప్పుడు చూడొచ్చు, నేను ఇంతకుముందు ఒక 35 చిక్స్ ఇట్లానే పెట్టినాను ఇంతకుముందు బ్యాచ్. ఇవి మీకు వచ్చేసి ఇప్పుడు ఒక 22 డేస్ ఉన్నట్టున్నాయి ఇవి దాదాపుగా. 22 డేస్ ఉంటాయి ఇవి. 35 పెట్టిన ఉంటాయి ఇప్పుడు మొత్తం ఇట్లానే. ఒక 6 కోళ్ళు కలిసి తీసినాయి అవి. 5-6 కోళ్ళు కలిసి ఒక 6-7 అట్లా తీసినాయి ఒక్కొక్కటి. మొత్తం 36 ఉండే, 35-36 ఉండే. ఇప్పుడు 32 ఉన్నాయి మనకి ఇవి పిల్లలు. చూడొచ్చు దీంట్లో కూడా జాతి కోళ్ళు ఇంకా ఊరికోళ్ళు మిక్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇవి ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన కదా ఇందాక మీకు, దీంట్లోనే పెట్టి పెంచిన ఇప్పటివరకు 22 డేస్. దీంట్లోనే ఫీడ్ ఇచ్చి ఇంకా దాంట్లో ఆ పిల్లలు వచ్చినాయని ఇక్కడ పక్కకు వదిలేసిన. పక్కకి కొంచెం ప్లేస్ ఉంది, దీంట్లో వదిలేసిన వీటిని. ఇంతకు ఇది అసిల్ క్రాస్ ఉన్నాయి కదా, అసిల్ క్రాస్ ఇంతకుముందు బ్రూడింగ్ చేసిన సెక్షన్ ఇది. ఆ బ్రూడింగ్ సెక్షన్ నుంచి ఇప్పుడు వాటిని పక్కకు పెట్టేసిన కదా, ఇక్కడ పెట్టిన వాటిని అసిల్ క్రాస్ని బ్రూడింగ్ సెక్షన్ నుంచి ఇక్కడ పక్క సెక్షన్కి షిఫ్ట్ చేసిన. కాబట్టి ఈ బ్రూడింగ్ సెక్షన్లో ఇప్పుడు ఈ 32 పిల్లలు ఏవైతున్నాయో ఈ బ్రూడింగ్ సెక్షన్లో ఇప్పుడు ఇవి ఉంటాయి. ఇంక ఇప్పటి నుంచి ఈరోజు ఇప్పుడే వదిలేసిన వాటిని ఈ దీంట్లోంచి, జాలీలోంచి. ఎందుకంటే ఇవి వచ్చినాయి కదా, ఇంక ఇవి దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఈ బ్రూడింగ్ సెక్షన్లో ఉంటాయి. ఇంకొక కొద్ది రోజులు దీంట్లోనే ఉంచుతా వీటిని. ఇంకా వేరే పిల్లలు వచ్చే ఉన్నాయి మనకి మళ్ళీ. ఇంకొక 500 పిల్లలు వచ్చే ఉన్నాయి అసిల్ క్రాస్. 7th కట్లు వస్తాయి మనకి 500-600 వరకు. అప్పుడు వీటిని తీసి బ్రూడింగ్లో వాటిని పెట్టాల్సి ఉంటుంది.
ఇంకా ఇవన్నీ తీసి పక్కకు అక్కడ ఇంకా ఉంది మనకి ఫామ్ పెద్దగా ఉంది కొంచెం. అక్కడ అక్కడ అటువైపు ఇవి ఏవైతున్నాయి ఇప్పుడు ఈ అసిల్ క్రాస్ ఏ సెక్షన్లు ఉన్నాయో వీటన్నిటిని తీసుకుపోయి అవతల సెక్షన్లో పెడతాం. అక్కడ పక్కన ఇంకో సెక్షన్ ఉంది, ఆ సెక్షన్లో పెట్టేస్తాం. అప్పుడు ఈ చిన్నపిల్లలు ఏవైతున్నాయో అవి ఇక్కడ పక్కన వదిలేస్తాం. ఇక్కడ బండలు పెట్టినాయి కదా, ఈ బండల పైన పెడతా ఇప్పుడు తీసుకొచ్చిన చిన్నపిల్లల్ని. ఎందుకంటే ఎలుకలు వస్తున్నాయి నైట్లో, అందుకే కింద బండలు పెట్టేసి దానిపైన జాలి పెడితే ఎలుకలు ఏం రావు, మనకి ఎత్తుకపోవు. ఇంతకుముందు ఈ చిన్నపిల్లలు ఏవైతున్నాయో ఈ పిల్లల్ని ఇంతకుముందు ఈ జాలీలో పెట్టి ఇక్కడ పెట్టిన, ఇది ఉంది కదా దీంట్లో పెట్టినా. ఇప్పుడు ఈ బండల పైన పెట్టినా, ఎందుకంటే ఎలుకలు వచ్చి ఎత్తుకపోతున్నాయి మొత్తం పిల్లల్ని, అందుకే బండలు పెట్టినాయి. ఇప్పుడు ఈ బ్రూడింగ్ సెక్షన్ కూడా చూడొచ్చు, మనకి కింద బండలు ఉన్నాయి. ఇవి మొత్తం లెటర్ తోటి అంతా మూసుకుపోయినట్టు అయింది, కింద మొత్తం బండలు ఉన్నాయి. ఇవి చూడొచ్చు మీరు, ఈ సెక్షన్ మొత్తం బండలే ఉన్నాయి కంప్లీట్గా. ఎందుకంటే మనకి ఎలుకలతో చాలా ప్రాబ్లం అవుతుంది, ఎలుకలు పొక్కలు పెట్టేస్తున్నాయి మొత్తం. ఇప్పుడు ఈ పిల్లలు కూడా అమ్మేస్తాను నేను, ఇక్కడ ఉన్నాయి కదా ఈ 22-23 డేస్ అవుతుంది. ఈ పిల్లలు కూడా అమ్మేస్తాను నేను, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి మీకు, నియర్లీ ఒక 120-130 రూపీస్ పిల్లలను పట్టిస్తాను నేను. 120-130 రూపీస్ దాకా పడతాయి ఇవి. కొన్ని 100 రూపీస్కి ఇవ్వడానికి ఇస్తాను దీంట్లోనే, ఎందుకంటే ఇప్పుడు ఇవేం చనిపోవు, ఇంకా కొంచెం మంచి హుషారైపోయినాయి. పట్టుకో, ఒకటి పట్టుకో. పట్టుకోరా, పట్టుకో, ఇంకా పట్టుకో, పట్టుకో. చూడొచ్చు పట్టుకో, మంచి పట్టుకో, చూపి, ఇక్కడ చూపి, మంచి పట్టుకో, గట్టి పట్టుకోవద్దు, రైట్ పట్టుకో. ఇట్లా పట్టుకోవద్దురా, రెక్కలతో పట్టుకోవాలి. రెక్కలు ఒకసారి చూపి, ఈకలు మొత్తం వచ్చేసినాయి చూడొచ్చు. ఇవి కావాలంటే ఇచ్చేస్తా, ఎవరికైనా కావాలంటే. ఇవి కూడా ఒక 32 ఉన్నాయి, ఇవి 120-130, కొన్ని 100 గిడంగా ఇస్తా. అంటే కొంచెం సైజెస్ని బట్టి దీంట్లో జాతి కోళ్ళు ఊరుకోళ్ళు మిక్స్ ఉన్నాయి. మ్యాక్సిమం జాతి కోళ్ళే ఉన్నాయి దీంట్లో, ఊరుకోళ్ళు తక్కువ ఉన్నాయి, ఊరుకోడి పిల్లలు ఉన్నాయి తక్కువ ఉన్నాయి, జాతి కోడి పిల్లలే ఉన్నాయి దీంట్లో ఎక్కువ. అన్నీ కలిపి ఇచ్చేస్తాను అనమాట. అట్లా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నా నెంబర్ పెడతా, నా నెంబర్కి కాల్ చేయండి. ఎగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర, ఎగ్స్ కావాలంటే ఎగ్స్ కూడా తీసుకోవచ్చు మీరు నా దగ్గర. జాతి కోడి ఎగ్స్, ఊరికోడి ఎగ్స్ ఉంటాయి. ఊరికోడి ఎగ్స్ అయితే మీకు 18-15 రూపీస్ అట్లా అమ్ముతాము. జాతి కోడి గుడ్లు అయితే మీకు 30 ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి, 40 రూపీస్ ఉన్నాయి. దా ప్యూరిటీని బట్టి అట్లా ఇస్తాం మేము. మామూలుగా అయితే 40-50 అమ్ముతాం ఎక్కువ. ఊరికోడి అయితే మీకు 15-18 అట్లా, డిపెండ్స్ ఆన్ ఎగ్ సైజ్. కావాలంటే ఎవరన్నా నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9848198808. ఇది ప్లేస్ వచ్చి శంషాబాద్ పక్కన పెద్ద షాపూర్ విలేజ్. శంషాబాద్ ఉంది కదా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ పక్కనే ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది శంషాబాద్ నుంచి పెద్ద షాపూర్. కావా వేరే అవి కావవి. కావాలంటే మీరు అసిల్ క్రాస్ ఇప్పుడు ఈ 7th ఉన్నాయి అవైలబుల్గా. ఇప్పుడు నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఈ మంత్ 7th ఈచ్ వచ్చి 42 రూపీస్ పడుతుంది. అసిల్ క్రాస్ చెప్పినా కదా ఇంతకుముందే మీకు, 42 రూపీస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నా దగ్గర. ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడైతే 7th అవైలబుల్ ఉన్నాయి. ఒక 600 వరకు అవైలబుల్ ఉంటాయి 7th రోజు. కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు నా దగ్గర. 42 రూపీస్ ఈచ్. కొంచెం ముందు చెప్తే ఒక 1 వీక్ ముందు చెప్పాలి నాకు, అంటే 7th ఉన్నాయి నాకు. ఫస్ట్ లోపల చెప్పేస్తే
అవనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అంతలోపు వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు కదా, మళ్ళీ నాకు ఒక 1 వీక్ ముందు చెప్తే నేను ఇంకా కొంచెం ఆర్డర్ ఎక్కువ చేస్తాను అనమాట. నాకు కావాలి కదా, నాకు కూడా కావాలి ఇప్పుడు ఇక్కడికి, అందుకని నేను కొంచెం ఎక్కువ ఆర్డర్ చేస్తాను. ఇంకా కొన్ని ఎక్కువ తీసుకుంటాను. 7th అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు కావాలంటే ఇస్తాను. చూడొచ్చు, ఇవి మనకి వచ్చి ఇప్పుడు 56 డేస్ అవుతుంది ఎగ్జాక్ట్గా. 55 డేస్. ఓకే, 55 డేస్ ఎగ్జాక్ట్గా 55 డేస్ కంప్లీట్ అయింది. ఇవి మనకు వెయిట్లు బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఇవి చూడొచ్చు, మనకి వెయిట్ వచ్చి ఒక 600 నుంచి 600 అట్లా వచ్చినాయి. 550 600 అక్కడ నుంచి 1 kg వరకు కూడా ఉన్నాయి. కొన్ని 1.1 కూడా ఉన్నాయి కొన్ని కోళ్ళు. ఇది చూడొచ్చు, 1.1 ఉంది. అది యావరేజ్ వెయిట్ వచ్చి నాకు తెలిసి ఒక 800 గ్రామ్స్ ఉండొచ్చు యావరేజ్గా. 750 800 యావరేజ్ వెయిట్. బాగానే వచ్చినాయి. గ్రోత్ ఈ మధ్య బాగా అవుతున్నాయి. ఇప్పుడు ఇవి మన వర్షాలకు కొంచెం ప్రాబ్లం అయింది, ఆ తర్వాత ఇప్పుడు బాగా గ్రో అవుతున్నాయి. ఫీడ్ కూడా చాలా బాగా, ఫీడ్ టేకింగ్ బాగా తీసుకుంటున్నాయి. ఎట్లా ఫీడ్ తీసుకుంటున్నాయి అట్లా అవుతున్నాయి. రోజుకి చాలా తింటున్నాయి ఇప్పుడైతే. ఇవి ఒక 50 kgs బ్యాగ్ వచ్చి 2 days కూడా వస్తలేదు సరిగ్గా ఇవి. ఇప్పుడు ఇవి వచ్చి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కోడి పిల్లలు ఒక 300 ఉంటాయి. మనకి 2 days కూడా సరిపోతలేదు 50 kg బ్యాగ్. అంటే దాదాపుగా 100కి 300కి ఒక బ్యాగ్ అయిపోతుంది ఖచ్చితంగా. సారీ, 250కి 2 days వస్తుంది ఒక బ్యాగ్. ఇవి 300 ఉన్నాయి, అందుకే 1 బ్యాగ్ 2 days కూడా వస్తలేదు 1 బ్యాగు. ఇప్పటి నుంచి ఇంకెక్కువ తీసుకుంటాయి ఫీడ్. ఇప్పటికే ఆల్రెడీ ఫీడ్ ఎక్కువ తీసుకుంటున్నాయి, పెద్ద కోళ్ళలాగా తీసుకుంటున్నాయి బాగానే ఫీడ్. ఇప్పటికే 100 గ్రామ్స్ తీసుకుంటున్నాయి ఇప్పుడు ఇవి ఈచ్. 100 గ్రామ్స్ 110 గ్రామ్స్ తీసుకుంటున్నాయి ఇప్పటికే. ఇవి చాలా తీసుకుంటున్నాయి ఫీడ్. ఇంతకుముందు తీసుకోలేవు కదా, ఇప్పుడు చాలా బాగా తీసుకుంటున్నాయి. కావాలంటే నాకు కాల్ చేయండి. మీకు శాంపుల్గా నేను వెయిట్ చేసి చూపిస్తాను. ఆగండి, నా దగ్గర వెయింగ్ స్కేల్ ఉంది. నా దగ్గర వెయింగ్ స్కేల్ ఉంది. నా దగ్గర అటు పెట్టి డోర్ పెట్టి ఇక్కడ చూడొచ్చు, గ్లెన్ మోర్ బ్లూ అని చెప్పేసి. ఇంతకుముందు ఈజెడ్ లైఫ్ అని ఇది ఒకటి తీసుకొచ్చిన, ఇది కొద్దిగా తొందరగా పాడైంది. 50 kgs అని చెప్తాడు వాడు. అక్యూరసీ బాగానే ఉంది, కరెక్ట్గా చూపిస్తుంది. కాకపోతే నేను దీనిపైన ఏంది, మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి ఎక్కువ జోకిన దీనిపైన. ఒక 28 26 kgs వరకు జోకిన. అప్పుడు కొద్దిగా సడన్గా ఇట్లా ఓవర్ వెయిట్ అవుతుంది కదా దానిపైన పెట్టినప్పుడు, జల్లకిచ్చినట్టు అవుతుంది. ఓవర్ వెయిట్ అయ్యి అది పాడైపోయింది. ఇంకా ఇదొకటి, ఇది కొన్నా. ఇది డిస్ప్లే బాగా వస్తుంది కొంచెం, గ్లెన్ మోర్ బ్లూ అని చెప్పేసి. ఇది బాగా వస్తుంది, ఇది బాగానే ఉంది ఇప్పుడైతే. ఇది మనకి అమెజాన్లో బుక్ చేసుకుని, నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి మీకు ఇవి. ఇవి 260 280 300 ఆ రేంజ్లో ఉంటాయి మీకు. ఇవి తీసుకోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి, కన్వీనియంట్గా ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు, పాకెట్లో పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మొబైల్ అంతా ఉంటుంది, డైరెక్ట్ మొబైల్ అంతా కూడా ఉండదు, బాగుంటుంది. మీకు శాంపుల్గా కొన్ని కోళ్ళు వెయిట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ థ్రెడ్ తీసుకోవాలి, దాంతో కట్ చేయాలి.